అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏకాదశి వ్రతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఏకాదశి వ్రతం చేస్తే నిజంగానే మీ జీవితమే మారుతుందని మీకు తెలుసా? ఈ వ్రతం వెనుక ఉన్న అసలు కథ ఏంటో మనం ఈ పవిత్ర ఏకాదశి వ్రత మహిమ గురించి ఈరోజు పూర్తి కథ తెలుసుకుందాం. ఈ కథ విన్నవారు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాపాలు తొలగి ఐశ్వర్యం మరియు శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ముర అనే రాక్షసుడు దేవతలను చాలా బాధ పెడుతూ ఉండేవాడు. దేవతలు తమ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు అతనితో ఘోర యుద్ధం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక అద్భుతం జరిగింది. ఆయన శరీరంలో నుంచి ఒక దివ్య శక్తి వెలిగి ఏకాదశి దేవిగా అవతరించింది. ఆమె తనకున్న మహాశక్తితో మురాసురుణ్ణి సంహరించింది. ఈ దృశ్యం చూసి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేసి భక్తితో పూజ చేసేవారికి పాప విమోచనం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తానని వరమిచ్చాడు. అప్పటి నుండి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఈ వ్రతం మనసును శుద్ధి చేసే జీవితంలో శాంతిని మరియు సుఖాన్ని తీసుకువస్తుంది. మీరు కూడా ఈ పవిత్ర ఏకాదశిని ఆచరిస్తున్నారా? అలాగైతే కామెంట్స్లో తప్పక చెప్పండి ఫ్రెండ్స్.